హాయ్ అందరికీ. తెలగపిండి పప్పు అండి. ఈ కాంబినేషను చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి వారానికి 2 సార్లు వండి పెట్టారంటే చాలా హెల్తీగా ఉంటారు. చాలా బలం కూడా ఇది. ఒకసారి నచ్చితే ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా కందిపప్పు వేసుకొని గిన్నెలో శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి స్టవ్ పై పెట్టి ఉడికించండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇది తెలగపిండి అండి. మనకి కొబ్బరి నూనె, పప్పు నూనెలు అవి అమ్ముతారు కదా, గానుగ అంటారు కదా, తెలుసా మీకు? అక్కడ అమ్ముతారండి. ఇలా ఉడికిన పప్పులో వేసి బాగా కలపండి ఉండలు లేకుండా. కలిపి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఆ స్టవ్ పై మూకుడు పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, తొక్క తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసి వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు, తెలగపిండి కూడా వేసి బాగా కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు అలా తిప్పారంటే ఎంతో టేస్టీగా తెలగపిండి పప్పు రెడీ అవుతుందండి. ఇది చాలా హెల్దీ. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.